నేను కొత్త విషయం చెప్పదలుచుకున్నాను మీకు. ఏంటంటే ఇది వరకు మనకి హ్యాపీ సండే అని ఉండేది ఇది వరకు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయాక అది అమలు చేయడం మానేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఆ కార్యక్రమాన్ని హ్యాపీ సండే అనే కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టారనమాట. దీంట్లో ఏంటంటే వారం మొత్తం మీద అందరూ అలసిపోయి పనులు చేస్తూనే ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆటపడుపు కింద కొన్ని కార్యక్రమాలు పెడుతున్నారు. హ్యాపీ సండేలో పొద్దున్న 6 దగ్గర నుంచి మొదలవుతాయి కార్యక్రమాలు. దాంట్లో ఏంటంటే ఫస్ట్ వ్యాయామం ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే చిన్నపిల్లలు మొత్తం అందరూ వెళ్ళొచ్చు అక్కడికి. వెళ్ళి అంటే పట్టణాల్లో ఉంటుందన్నమాట. పట్టణాల్లో అందరూ కలుసుకోవడానికి చేయడానికి వీలైన ప్లేస్ చూసి అనౌన్స్ చేస్తారు. అక్కడికి అందరూ వెళ్ళి వ్యాయామం చేసుకోవచ్చు. తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, పాటలు పద్యాలు ఇవన్నీ. తర్వాత ఏమో వ్యాయామం చేయడము ఇంకా చాలా అక్కడ ఉంటాయన్నమాట. అంటే మనసుకి ఆనందం కలిగించే కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది, ఆటలు పాటలు ఇవన్నీ కూడాను. కాబట్టి అందరూ వెళ్ళి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాను.